నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు దాపరిల్లుతున్నాయి. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే ఆగస్టు మంత్లో 48 మంది 48 మంది అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు చనిపోతే రిపోర్ట్ ఇది. నేను ఏదో కావాల్సుకొని చెప్తున్నది కాదు. 48 మంది అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోయారు. తర్వాత ఆగస్టు మంత్లో ప్రెగ్నెంట్ ఉమెన్ డెత్ రిపోర్ట్ ఇది 14 మంది. వీళ్ళ పేర్లు, మండలాలు, విలేజ్లు: కామారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, మెదక్, మేడ్చల్, నిర్మల్, కరీంనగర్. ఇట్లా వాళ్ళ పేరు, మొత్తం ఊరు, ఏ టైంకి డెత్ అయ్యారని మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు గవర్నమెంట్ ఆసుపత్రిలో? ఏం జరుగుతుంది? ఇంతకు ముందు ఏం జరిగేది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందా? ఒక ఆగస్టు మంత్లో ఒక గాంధీ ఆసుపత్రిలోనే 48 మంది అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు, 14 మంది గర్భవతులు, తల్లులు చనిపోయారంటే ఇది ఒక గాంధీ ఆసుపత్రిలో జరిగిందంటే రాష్ట్రం అంతటా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతున్నది? గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పోటీపడి డెలివరీస్కి వచ్చేది. అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే చాలా ఫెసిలిటీ ఉన్నాయని చెప్పేసి పోటీపడి వచ్చేది గతంలో. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత అధ్వానంగా మారిపోయినాయి? వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 10 నెలల్లోనే ఎందుకు దీనమైన స్థితికి చేరుకున్నాయి గవర్నమెంట్ ఆసుపత్రులు? అర్థం కాని పరిస్థితి ఒక గాంధీ ఆసుపత్రిలోనే ఉంది. మనం ఒక్కసారి బోర్డు మీద గతంలో కేసీఆర్ గారు కిట్ కావచ్చు, కేసీఆర్ గారి అమ్మఒడి పథకం కావచ్చు, కేసీఆర్ గారి న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఒక్కసారి నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ప్రభుత్వ ఆసుపత్రులలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఎట్లాంటి ఫెసిలిటీ కల్పించారు? మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది అన్నది అర్థం కాలేదు. ఒక గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు మంత్లో ఆ పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతా ప్రభుత్వ ఆసుపత్రిలో, ఏరియా ఆసుపత్రిలో మనం చూసినాం. సూర్యాపేటలో చూసినాం. నల్గొండ జిల్లాలో కుర్చీ మీద కూర్చొనే తల్లి డెలివరీ అయింది. బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు. వరంగల్ ఆసుపత్రిలో ఎలుకలు కొరికినాయి పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఎలుకలు కొరికినాయి. ఈ విధంగా రాష్ట్రం అంతటా మనం రోజు ఎన్నో వార్తలు చూస్తున్నాం. బెడ్లు దొరకక తల్లులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి మనం కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగింది ఒక్కసారి ఆసుపత్రుల నేను మాట్లాడుతూ ఓన్లీ డెలివరీలు, కేసీఆర్ కిట్టు, అమ్మ ఒడి పథకాలకు మిన్నే నేను మాట్లాడుతున్నా. స్పెషల్గా మళ్ళీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కోసం ఒకసారి నేను ఆసుపత్రుల విషయంలో మాట్లాడదాం. ఒక్కసారి కేసీఆర్ గారి కిట్టు ఎంత అద్భుతమైన కిట్ అండి అది. ఈ కిట్టు 2017లో కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తే దగ్గర ఈ కిట్టు ఎంతమందికి వచ్చిందంటే 13,91,000 మంది లబ్ధిదారులు ఈ కిట్లో. అంటే చూడండి, 14 లక్షల మంది లబ్ధిదారులు ఈ కిట్లో. ఈ కిట్లో ఏమేమి ఉంటాయి? ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే 16 వస్తువులతోని నూనె, పౌడర్, తర్వాత చిన్న బెడ్, రెండు చీరలు, టవాల్స్, పసిపిల్లలకు 3 నెలలు సరిపోయే 3 నెలల వరకు వచ్చే వస్తువులను ప్రభుత్వం కేసీఆర్ కిట్లో ఇస్తున్నది. తర్వాత అమ్మఒడి కింద అమ్మఒడి అసలు గతంలో లేనేలేదు. 2014 కంటే ముందు లేనేలేదు అమ్మఒడి. కేసీఆర్ గారు వచ్చి స్టార్ట్ చేసి 300 వాహనాలను పెట్టి ఎక్కడ గవర్నమెంట్ నెంబర్ ఫోన్ చేస్తే 102 ఏమో ఉంది, అది ఫోన్ చేస్తే డైరెక్ట్ వాహనము రావాలి, తీసుకుపోవాలి, డెలివరీ చేసుకురావాలి, మళ్ళీ తీసుకురావాలి. ఇప్పుడు A to Z మొత్తం ఫెసిలిటీ. అమ్మఒడి ద్వారా ఎంతో లబ్ధి చేకూరింది ఈ గర్భవతులకు. తర్వాత న్యూట్రిషన్ కిట్ పెట్టింది కేసీఆర్ గారు. ఎంత అద్భుతమైన ఆలోచన కేసీఆర్ గారిది అంటే, పుట్టబోయే పిల్లలు కడుపులోనే బలంగా తయారైతే జనరేషన్ రాబోయే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు మళ్ళీ పిల్లలు ఈ విధంగా చాలా బలంగా
పౌష్టికారం ఇస్తే ఇట్లా జనరేషన్ మారుతుంది అని చెప్పేసి కేసీఆర్ అంత ముందస్తు ఆలోచనతో ఈ కేసీఆర్ గారు న్యూట్రిషన్ కిట్ లో ఈ కిట్కు 1962 రూపాయలు ఖర్చు ఒక్క కిట్కు. ఏమేమి ఇచ్చిండు అంటే కిలో ఉండేటట్లు కిలో మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రామ్స్ నెయ్యి, తర్వాత ఆల్బెండా జెల్ ట్యాబ్స్, తర్వాత ప్లాస్టిక్ బాస్కెట్స్. అంటే ఈ విధంగా 8 వస్తువులతో పుట్టబోయే పిల్లలకు తల్లికి ప్రాబ్లం కాకుండా, డెలివరీ సమయంలో రక్త ప్రాబ్లం లేకుండా, ప్రసవ సమయంలో చాలా హెల్తీగా ఉండేటట్టు, పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉండడానికి కేసీఆర్ గారు ముందస్తు ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం ఇవన్నీ పక్కకెట్టేసింది. కేసీఆర్ కిట్ పక్కకెట్టేసింది, తర్వాత అమ్మఒడి పక్కకెట్టేసింది, నడుస్తలేదు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. డెలివరీ సమయంలో ఆడబిడ్డ పుడితే 13,000 కేసీఆర్ గారు ఇచ్చేది, మగబిడ్డకు 12,000. మరి ప్రభుత్వం ఇస్తుందా లేదా? 6 నెలలు అయిపోయింది. తర్వాత ఈ ఒక్కసారి 2014 కంటే ముందు 2023లో మనం ఒక్కసారి మాట్లాడదాం. తల్లుల మరణాలు 1000కి 92 మంది ఉంటే 43 మందికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. చూడండి, శిశు మరణాలు 39 ఉంటే 1000కి 21కి తీసుకొచ్చిండు. 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లల మరణాలు 41 ఉంటే 21కి వచ్చింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన, చూడండి, వ్యాక్సినేషన్ 68% ఉంటే 100% వ్యాక్సినేషన్ వచ్చింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు డెలివరీలు 30% ఉంటే 76%కి వచ్చింది. చూడండి, ఇదంతా చూడండి, డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో 30% ఉంటే 76% కంటే కేసీఆర్ గారు ఇవన్నీ పెట్టడం ద్వారా సామాన్య ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి అన్ని నార్మల్ డెలివరీసే మీద ఫోకస్ చేశారు. ఎంతో అద్భుతమైన, దేశంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నో అవార్డులు ఇచ్చింది. అట్లాంటిది పోయి ఇప్పుడు ఒక్క గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది చూడండి. తర్వాత 6 హాస్పిటళ్ళు, మాతా శిశు హాస్పిటల్స్ కేవలం 6 ఉండే 2014 కంటే ముందు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 26కు పెంచిండు. 26 హాస్పిటల్ పెంచి చూడండి. గత ప్రభుత్వం కేవలం 6తో సరిపెడితే 26 హాస్పిటల్ చేసిండు. తర్వాత పడకల విషయంలో 2014 కంటే ముందు 17,000 పడకలు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 28,000 పడకలు చేసిండు. తర్వాత ఐసీయూ 200 పడకలు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,000 పడకలు చేసిండు. మరి ఇన్ని ఫెసిలిటీ కల్పించిన తర్వాత, ఇన్ని హాస్పిటల్ కొత్తగా పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా నడిచిన ఈ లైను మరి ఎందుకు ఖరాబ్ అయింది? ప్రభుత్వము వాళ్ళకు జీతాలు ఇస్తలేరు అని మొత్తుకుంటున్నారు. తర్వాత ప్రభుత్వం వాళ్ళను మానిటర్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నది? ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు మరి ఏం చేస్తున్నారు? ఈ గాంధీ హాస్పిటల్ రిపోర్ట్ చూస్తే భయం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యం పైన ఏం జరుగుతున్నది? పుట్టబోయే పిల్లలు అసలు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ఎన్ని అయినాయి? ఎన్ని తల్లుల మరణాలు అయినాయి? ఎన్ని శిశు మరణాలు అయినాయి? ఒక్కసారి రిపోర్ట్ బయటకు తీయండి, తెలుస్తుంది కదా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బీద ప్రజలు గ్రామాలలో చాలా ఇబ్బంది. డెలివరీ అంటే 40,000, 50,000, 1,00,000 వరకు అవుతాయి ప్రైవేట్ పోతే. అదే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆలోచించి బీదలకు మనం ప్రభుత్వం వైద్యం విషయంలో, వాళ్ళ డెలివరీ విషయంలో మనం ఆదుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి వాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ వచ్చేటట్టు చేసి వాళ్ళకు నార్మల్ డెలివరీ చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. మరి ఈ ప్రభుత్వము ఎందుకు విఫలమైపోతున్నది? ప్రతి రంగంలో విఫలమైపోతుంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మెయిన్ బీదలకు ఉపయోగపడేది ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రులు. ఆ ఆసుపత్రులు డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డెలివరీ వచ్చిందంటే ఒక ఇంట్లో తల్లి చేస్తుందా బిడ్డ చేస్తుందా అని ఒక భయంతో బిక వణికిపోతున్నారు ఇంట్లో. డెలివరీ అంటే భయపడుతున్నారు. అట్లాంటి సమయంలో ప్రభుత్వం అండగా ఉండకుంటే,
ప్రభుత్వం అన్ని దగ్గరుండి వాళ్ళని చూడకుంటే ఇంకా భయపడిపోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల లక్షలు వాళ్ళు పెట్టుకోలేరు. దయచేసి వాళ్ళు ప్రభుత్వం ఎంబడే ఈ ఈ డెలివరీల పైన పుట్టబోయే బిడ్డల పైన ఈ కిట్లు ఏవైతున్నాయో గతం మీరు రాగానే ఏం చేసిర్రు? కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ బొమ్మ ఉందని చెప్పేసి మీరు ఏం చేసిర్రు? ఒక స్టిక్కర్ వేసి ఇచ్చారు. మరి అవి ప్రింట్ మళ్ళీ తర్వాత తయారు చేయడం ఆగిపోయింది. తర్వాత కేసీఆర్ కిట్ అయిపోయింది. 12,000 13,000 అయిపోయినాయి. దయచేసి ఆలోచన చేయండి. ఇవన్నీ పెడితే ప్రజలు వస్తున్నాయి మాకు మనం మంచిగా అయితే అని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రుల సైడు వస్తారు. దయచేసి ఆలోచన చేసి ఎంబడే ఈ పథకాలను కంటిన్యూ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఈ డెలివరీల పైన ఫోకస్ చేయాలని చెప్పేసి నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.